అందరికీ హాయ్ అండి. మందార పువ్వులు, కరివేపాకు, మెంతులు వీటన్నిటిని కలిపి ఒక మంచి హెయిర్ ఆయిల్ తయారు చేద్దాం. చూసేయండి. ఓకే. ఒక కడాయిలో, ఒక గిన్నెలో, ఒక మందపాటి గిన్నెలో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసేయాలి. మనకు తగినంత తీసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక మెంతులు వేసుకొని, కరివేపాకు కొంచెం వేసుకొని, మనం తీసుకున్న కరివేపాకు కొంచెం కొంచెంగా వేయాలండి. లైట్గా చిటపటలాడాలి. కరివేపాకు లైట్గా చిటపటలాడాక స్పూన్ తోటే కలపాలి. స్పూన్ అనుకోండి సరిగా కలపడం ఉండదు. స్పోర్క్ అయితే ఆకు అనేది విడివిడిగా అయిపోతుంది అన్నమాట. మనం ఆ స్పోర్క్తో కూడా విడివిడిగా చేసేసుకోవచ్చు. ఇలాగా కరివేపాకు మరిగాక మందార పూలు వేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టాలండి స్టవ్ని, లేకపోతే మాడిపోతుంది ఆయిల్. మందార పూలు ఒక్కోటి వేసుకొని స్పోర్క్తో నొక్కాలన్నమాట, లేకపోతే మాడిపోతాయి, సరిగా రావు. స్పోర్కే తీసుకోండి. స్పోర్క్ అయితేనే మనకి ఈజీగా ఉంటుంది. మొత్తం కరివేపాకు, మెంతులు, ఈ మందార పువ్వులు మొత్తం అనేది స్ప్రెడ్ చేసేసుకొని ఆ స్పోర్క్తో కొంచెం సైడ్కి అనుకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇలా మందార పువ్వులని మొత్తం అన్నిటిని వేపేసుకోవాలి ఆయిల్లో, సిమ్లో పెట్టుకొని. ఆయిల్ చూడండి కలర్ అప్పుడే షేడ్ అవుతుంది. మొత్తం అన్నిటిని కలుపుకొని కొంచెం కలర్ అనేది మారే వరకు ఉంచుకోవాలండి. ఇవంతా సిమ్లోనే జరగాలి. కొంచెం హైలో పెట్టిన మాడిపోతుందండి ఆయిల్. ఇలా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. చూడండి కలర్ అప్పుడే చేంజ్ అయింది ఆయిల్, మంచి స్మెల్ కూడా వస్తుంది. కరివేపాకు, మందారం, మెంతులు ఇలా కలర్ కొంచెం షేడ్ అయ్యేలాగా అన్నీ మరిగిపోవాలి. చూసుకొని ఇలా మందార పూలు మొత్తం మరిగిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి గిన్నె తీసేసుకోవాలండి. ఆయిల్ అనేది చల్లారి పెట్టాలి. అప్పుడు మందారం అంతా ఒక సైడ్కి వచ్చేస్తుంది అన్నమాట. ఆ సైడ్కి అనేసి ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసేసుకోవడమే. ఆయిల్ చూడండి ఎంత బాగుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి.